బాపట్ల జిల్లా చీరాలలో పర్యాటక రంగానికి కొత్త ఊపందుకుంది. రామాపురం బీచ్ లో అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రారంభించారు. జెట్ స్కీ, పారాగ్లైడింగ్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి స్వయంగా పాల్గొని ఆకట్టుకున్నారు. వైసీపీ పాలనలో పర్యాటక రంగం సహా అన్ని రంగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శలు చేశారు. బాపట్ల జిల్లాలోని చీరాల ప్రాంతం సహజ సౌందర్యంతో ప్రసిద్ధి చెందిన సముద్ర తీర ప్రాంతంగా ఎంతో కాలంగా గుర్తింపు పొందింది. అయితే గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో పర్యాటక రంగం సహా అనేక అభివృద్ధి రంగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ పాలనలో సరైన ప్రణాళికలు లేకపోవడం, అవసరమైన సదుపాయాలు కల్పించకపోవడం వల్ల పర్యాటకులు ఈ ప్రాంతానికి రావడంలో ఆసక్తి చూపలేదని స్థానికులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పునరుద్ధరించేందుకు చర్యలను ప్రారంభించింది. ఈ క్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని రామపురం సముద్ర తీరాన్ని సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించిన ఆయన పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సముద్ర తీరంలో వినోద కార్యక్రమాలను ప్రవేశపెట్టి సందర్శకులకు కొత్త అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో జెట్ స్కీ ప్రయాణం, గగన విహారం వంటి వినోదాత్మక క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల ద్వారా యువతతో పాటు కుటుంబాలు ఈ ప్రాంతానికి ఆకర్షితులవుతారని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రి స్వయంగా జెట్ స్కీపై ప్రయాణించి గగన విహారంలో పాల్గొనడం ద్వారా ఈ కార్యక్రమాలపై ప్రజల్లో నమ్మకం పెంచే ప్రయత్నం చేశారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఇందులో పాల్గొని ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలు కేవలం వినోదానికి మాత్రమే కాకుండా ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడతాయని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని, పెట్టుబడిదారులు వెనక్కి తగ్గిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి పార్థసారథి విమర్శించారు. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో పునరుద్ధరణ జరుగుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా పర్యాటక రంగానికి ప్రాధాన్యతనిస్తూ కొత్త విధానాలు అమలు చేస్తున్నామని చెప్పారు. బాపట్ల జిల్లా అభివృద్ధిలో ఈరోజు లిఖించదగ్గ రోజు అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. బాపట్ల సముద్రం ఉందని ఇప్పటి వరకు తెలుసు, కానీ రాబోయే రోజుల్లో ఇదొక టూరిజం స్పాట్గా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పేరు పొందబోతుంది అని చెప్పేసి మనవి చేస్తాను. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశగా సుమారు 25 లక్షల మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. రామపురం సముద్ర తీరాన్ని ఆకర్షణీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే కాకుండా వివిధ వినోద కార్యక్రమాలు ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. మరి ఈ ప్రభుత్వం వీటిని అభివృద్ధి చేస్తున్నతో పాటు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో యువకులకి. ఎందుకంటే గత పరిపాలనలో ఎవరికీ ఉపాధి లేదు. ఎందుకంటే ఇండస్ట్రీని తీసుకురాలేదు. ఉన్న ఇండస్ట్రీసే వారి విధానాల మూలంగా, వారి యాటిట్యూడ్ మూలంగా రాష్ట్రం నుంచి పారిపోవడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు. సో వాటి ద్వారా, టూరిజం ద్వారా కానీ, ఈ ఇండస్ట్రీస్ ద్వారా కానీ, సాఫ్ట్వేర్ కానివ్వండి, వీటన్నిటి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. రాష్ట్రం ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వ్యాపార కార్యకలాపాలు కూడా అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నారు.